ఈరోజే మహిళా దినోత్సవం కాదు, ప్రతిరోజు మహిళా దినోత్సవమే. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన ఫ్యామిలీ కోసం, మన పిల్లల కోసం, అందరి కోసం కష్టపడతాము. కానీ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ప్రతి మహిళ అందరికీ ఇంపార్టెన్స్ ఇస్తుంది, కానీ తన హెల్త్కి తనకి చాలా లీస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. కానీ మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటే మనం స్ట్రాంగ్గా ఫిజికల్గా మెంటల్గా బాగుంటే మన పిల్లలు బాగుంటారు, మన ఫ్యామిలీ బాగుంటుంది, సొసైటీ కూడా బాగుంటుంది. సో మన కోసం కొంచెం టైం కేటాయించుకుని సొసైటీ కోసం కూడా మంచి ఉంటుంది. సో మ్యామ్, మీరు ఆంటర్ప్రీనర్గా అయితే కిచెన్ అది స్టార్ట్ చేశారు. సో ఇంట్లో చేసుకునే పనిని మనం ఒక బిజినెస్ లాగా కూడా చేసుకోవచ్చు, మనం కూడా ఎదగొచ్చు అని ఆ థాట్ మీకు ఎలా వచ్చింది? అది నాకు ప్యాషన్తో వచ్చిందమ్మా. ఎందుకంటే అందరికీ ఫుడ్ మ్యాండేటరీ కదా, నాకు అలా పెట్టడం ఇష్టం. సో ఒక మంచి ఫుడ్ అందరికీ పెట్టాలి అంటే, ఇప్పుడు అందరూ జాబ్స్ చేస్తున్నారు కదమ్మా, చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి అందుకుని నాకు అలా పెడితే అందరూ సంతృప్తిగా తిని వెళ్తే హ్యాపీగా అనిపిస్తుంది. మదర్ రోల్, ఎంటర్‌ప్రెన్యూర్ రోల్ రెండిట్లో ఏది మోస్ట్ డిఫికల్ట్ జాబ్ రోల్? రెండు ఈక్వల్గా. సో మీరు ఏది బాగా ఎంజాయ్ చేశారు? యాక్చువల్గా రెండు బాగా ఎంజాయ్ చేశానమ్మా. ఎందుకంటే పిల్లలను పెంచే టైంలో బాగా తల్లిగా చాలా బాగా ఎంజాయ్ చేశాను. అట్లాగే ఇప్పుడు ఈ ఫుడ్ బిజినెస్లో కూడా ఇప్పుడు కూడా చాలా బాగా ఎంజాయ్ ఎలా చేస్తాను. పెంచారనేది ఐశ్వర్య గారిని చూస్తే మాకు తెలుస్తుంది. అశ్వత్థామ మూవీతో అంత మంచి ఓరియంటెడ్, లైక్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తీశారు. ఆ క్రెడిట్ గోస్ టు యూ. అలా ఏం లేదమ్మా, బాబు స్టోరీ డైరెక్టర్ తీశారు, వాళ్ళదే, నాదేమీ లేదు. మన ఊరినే ప్రొడ్యూసర్ వరకు. టు ఓవర్కమ్ అంటే ఒక అమ్మాయి ఈ సొసైటీలో ఒక స్ట్రగుల్ని ఓవర్కమ్ చేయాలంటే ఎలాంటి టిప్స్ ఇస్తారు? నేను టిప్స్ ఇచ్చేంత దాని కాదమ్మా. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు ఈ జనరేషన్ చాలా మెచ్యూర్డ్గా, చాలా కాన్ఫిడెంట్గా ఉంటున్నారు. వాళ్ళ దగ్గర నుంచి నేను అడ్వైస్ తీసుకోవాలి, కానీ నా దగ్గర నుంచి అడ్వైస్ తీసుకునే అంత చెప్పగలిగేంత లేదు నాకు. యాజ్ ఏ మదర్గా ఇవ్వండి. యాజ్ ఏ మదర్గా కూడా పిల్లలు చాలా బాగా మా పిల్లలు నాకు బాగా అడ్వైస్ చేస్తారు. సో అమ్మాయిలైనా కానీ మా అక్కల పాప ఉంది, తను కూడా చాలా కాన్ఫిడెంట్గాను మెచ్యూర్డ్గా ఉంటారు. సో వాళ్ళకి నేను అడ్వైస్ చేయక్కర్లేదు. కాకపోతే ఏంటంటే కనుక కొంచెం ఫాస్ట్గా కాకుండా ఒకటికి 2 సార్లు ఆలోచించుకుని ఏ పని చేసినా. అందులో అమ్మాయిలు చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉంటున్నారు, చాలా సక్సెస్ఫుల్గా కూడా ఉంటున్నారు.